హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, అదేవిధంగా హైప్ చేయటము చేయండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీ తీసుకునేసి కట్ చేసే అవసరం లేదు, అదేవిధంగా కుట్టే అవసరం కూడా లేదండి. ఒక్క నిమిషంలో డిజైనర్ పిల్లో అనేది మనం చేసుకోవచ్చు. ఇలాగ నేను ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టేశాను. తర్వాత ఒక శారీకి సరిపోయేంత క్లాత్ అనేది మనం 2 లేయర్స్గా బ్లౌజ్ పీస్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ మనం తీసుకోవాలండి. నేను బ్లౌజ్ పీస్ తీసుకునేసి 2 లేయర్స్గా స్క్వేర్ షేప్లో నేను ఈ విధంగా 2 లేయర్స్గా నేను కట్ చేసుకున్నానండి. ఇలాగా కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ను మనము మార్కర్ కానీ స్కెచ్ కానీ లేదా చాక్ పీస్ కానీ తీసుకునేసి మనము చుట్టూ కూడా ఒక 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి. నేను మాత్రము అందాసుగా 3 ఇంచీలు అనేది మార్క్ చేసుకుంటున్నాను. మనము శారీని కట్ చేయవసరం లేదండి, అదేవిధంగా శారీతో కుట్టే అవసరం కూడా లేదు. డిజైనర్ కుషన్ అనేది ఒక్క నిమిషంలో చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఇలాగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మనము ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండే 2 లేయర్స్ క్లాత్ను తీసుకునేసి మనము బ్లౌజ్ పీస్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ తీసుకునేసి నేను చాక్ పీస్తో ఈ విధంగా అందాసుగా ఈ విధంగా నేను స్ట్రైట్గా లైను, తర్వాత అడ్డం లైను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. ఒకవేళ మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలంటే టేప్తో 3 ఇంచెస్ అనేది మెజర్ చేసుకుంటే చుట్టూ సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసిన తర్వాత హైప్ కూడా చేయండి. ఈ విధంగా మనము 4 సైడ్స్ కూడా ఈ విధంగా నేను అందాసుగా మార్క్ చేసుకున్నానండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెర తీసుకునేసి ఈ సైడ్లలో అంటే నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ సైడ్లలో కత్తెరతో నీట్గా మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలాగా 4 సైడ్స్ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది వేసుకున్నాం కదండి, ఆ లైన్ వరకు మనము కత్తెరతో 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మనము లేయర్స్గా కట్ చేసుకోవాలండి. 2 లేయర్స్ కూడా మనము ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత శారీని కట్ చేయకుండా మనము ఈ విధంగా చేసుకోవచ్చండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు డిఐవై ఐడియాస్, అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ను ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము 4 సైడ్స్ కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది వేసుకున్నాం చూడండి, ఆ లైన్ కూడా మనము ఆ లైన్ వరకు ఈ విధంగా 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ లేదా 2 ఇంచెస్ అయినా కానీ మనము ఈ విధంగా కట్ చేసుకోవాలండి. స్ట్రైట్ లైన్స్ అనేది మనము మొదటి నుండి ఈ విధంగా లైన్ అనేది గీసిన వరకు మనము ఈ విధంగా గీసుకోవాలండి. చుట్టూ కూడా ఇదే విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న 2 పీసెస్ను మనము ఒక లేయర్ అనేది తీసేసి శారీని కట్ చేయకుండా ఈ పీస్కు అంటే మనము 1 లేయర్గా అంటే 2 లేయర్స్గా తీసుకున్నాం కదండి, 1 లేయర్ను పక్కకు తీసేసి 1 లేయర్ను నీట్గా నేల మీద పరుచుకునేసి దానిపైన మనము శారీని స్క్వేర్ షేప్లో మడుచుకునేసి పెట్టుకోవాలండి. మనం బరువుగా ఉండే శారీస్ను అదేవిధంగా చిరిగిపోయిన శారీస్ను వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇలాంటి డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలకైతే ఒక 4 కానీ లేదా 3 కానీ చాలా బాగుంటాయి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1 లేయర్ అనేది సపరేట్గా తీసేసినాను. 1 లేయర్ను నీట్గా మనము నేల మీద పరుచుకునేసి చేతితో నీట్గా సర్దుకోవాలండి. ఇలాగ సర్దిన తర్వాత శారీని అనేది మధ్యలో పెట్టేసుకునేసి మరొక లేయర్ను కూడా శారీకి పైన ఈ విధంగా మనం పరుచుకునేసి నేను ఇక్కడ కట్ చేశాను చూడండి, ఆ కట్ చేసుకున్న పైన ఉండే లేయర్ను కింద లేయర్కు ఉండే ఈ కట్ చేసుకున్న లేయర్ను
ఈ విధంగా 2 టైమ్స్ అనేది నాట్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను నిదానంగానే చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము మన ఛానల్లో స్క్వేర్ షేప్లో కూడా చేశాను. అదేవిధంగా రౌండ్ షేప్లో అంటే సర్కిల్ షేప్లో చేసినానండి. ఈరోజు స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. బరువుగా ఉండే శారీస్ను, చినిపోయిన శారీస్ను వేస్ట్గా కబోర్డ్లో పెట్టేదానికన్నా ఈ విధంగా సోఫాలోకి డిజైనర్ కుషన్స్ అనేది మనము ఒక 3 అనేది చేసుకున్నామంటే ఇలాగా స్క్వేర్ షేప్లో చాలా బాగుంటాయండి. తప్పకుండా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా మనం పైన ఉండే లేయర్ను, కింద ఉండే లేయర్ను రెండింటిని ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసుకుంటూ మనం కట్ చేసుకున్న పీసెస్ అంతా కూడా ఇదే విధంగా మనము జాయింట్ అనేది చేసుకున్నామంటే మనం కుట్టే అవసరం కూడా లేదండి. ఈ విధంగా మనము కుట్టకుండా అదేవిధంగా మనము శారీని కట్ చేయకుండా ఒకే ఒక్క నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము 2 లేయర్స్ను మనము ఈ విధంగా 2 టైమ్స్ అనేది నాట్ అనేది వేసుకోవాలండి. ఇదే విధంగా మనము నాట్ అనేది కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఇదే విధంగా 2 టైమ్స్ అనేది నాట్ అనేది వేసుకుంటే మనం కుట్టే అవసరం కూడా లేదండి. చాలా బాగుంటాయి. కావాలంటే ఈ స్క్వేర్ షేప్ కుషన్కు మధ్యలో ఫ్లవర్స్ అనేది మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు నేను చేశాను కదండి. అలాగా కూడా చేసుకోవచ్చు. లేదా మనము ఏదైనా ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ అయినా కూడా ఇదే స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేసి అంటించుకోవచ్చు. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఓల్డ్ శారీస్తో మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనేసి నా ఐడియా. రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఉన్నాయండి. ఈ విధంగా నేను ఫైనల్ లుక్ చూడండి. ఈ విధంగా నాట్లు అనేది వేసేసినాను. ఇలాగ నాట్ అనేది వేసేసుకుంటే మనం కుట్టే అవసరం కూడా లేదండి. స్క్వేర్ షేప్లో డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోయింది. 2 సైడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది కదండి. ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.